అందరికీ శుభోదయం. ఈరోజు మన యాక్టివిటీ కథ. రోడ్డు దాటుతున్న రమ్య. థీమ్ రోడ్లు భద్రత. రైమ్స్ అండ్ స్టోరీ బుక్ పేజీ నెంబర్ 68 నుండి 70 వరకు ఉంటుంది. కథను ప్రారంభించే ముందుగా పిల్లలను ఈ కింది ప్రశ్నలు అడగండి. మీరు మార్కెట్కి ఎప్పుడైనా వెళ్ళారా? మీరు మార్కెట్కి ఎవరితో వెళ్ళారు? మీరు ఏవైనా కొనుగోలు చేశారా? కథను చదివే విధానం. ఈ కథను లేదా ఇదే తరహాలో ఇతర కథలు చెప్పేటప్పుడు కింది పద్ధతులు పాటించడం తప్పనిసరి. రైమ్స్ అండ్ స్టోరీ బుక్ పేజీ నెంబర్ 68లో ఉన్న సూచనలు చదివి పిల్లలకు ఈ కథను చదివి వినిపించండి. ఇప్పుడు మనం కథలోకి వెళ్దామా? రమ్యకి వాళ్ళ అమ్మా నాన్నతో కలిసి నడవటం, ఇరుగు పొరుగు పరిసరాలు చూడటం, పార్కులో ఆడుకునే పిల్లల్ని చూడటం మరియు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనటం, పండ్లు కొనటం అంటే చాలా ఇష్టం. ఒకరోజు వాళ్ళు టమాటాలు కొనడానికి మార్కెట్కి నడుస్తున్నప్పుడు బోరలో అమ్ముకునే మనిషి ఒకరు అప్పుడే రోడ్డును దాటడం చూసిన రమ్య వెంటనే పరిగెత్తుకు వెళ్ళి ఒక బోర కొనుక్కోవాలనుకుంది. కానీ రమ్య వాళ్ళ అమ్మా నాన్న తన చేతిని గట్టిగా పట్టుకున్నారు. రోడ్డుని దాటనివ్వలేదు. అలా ఎందుకు దాటనివ్వలేదు? ఈ కథను మనం తెలుసుకుందామా? అయితే రండి, ఇక్కడ ఒక అంగన్వాడీ కార్యకర్త పిల్లలకు ఈ కథను చెప్తున్నారు. వెళ్ళి మనం కూడా విందామా? మీరు ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళారా? వెళ్తే ఎవరితో వెళ్ళారు? మీ నాన్నతో వెళ్తారు. వెళ్తే ఏం కొంటారు అక్కడ? ఇంకా రోడ్డు దాటుతున్న రమ్య. ఇక్కడ ఒక అమ్మాయి రమ్య అనే అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి ఏమంటే ఇష్టం అంటే వాళ్ళ అమ్మా నాన్నతో కలిసి ఇటు అటు ఉన్నటువంటి పరిసరాలను చూడడం. చెట్లు అంటే పరిసరాలు అంటే చెట్లు చాలా ఉంటాయి కదా, అనిపిస్తే వెళ్ళి పరిగెత్తి తీసుకొచ్చుకున్నామంటే ఈ అమ్మాయిని వాళ్ళ అమ్మా నాన్న గట్టిగా పట్టుకున్నారంట. అందువల్ల ఈ అమ్మాయి పరిగెత్తలేకపోయింది రమ్య. అయితే ఏమైంది? ఈ రమ్య ఏం చేయాలి? అటు ఇటు చూస్తే అక్కడ సిగ్నల్స్ ఉన్నాయి. సిగ్నల్స్ దగ్గర ఈ అమ్మాయి అట్లా గమనిస్తూ ఉందన్నమాట. గ్రీన్ లైట్ వెళ్ళిపోమ్మని, రెడ్ లైట్ ఆగిపోమ్మని, పసుపు లైట్ అంటే ఎల్లో కలర్ ఇది రెడీగా ఉండండి అంటే సిద్ధంగా ఉండండి అని సిగ్నల్స్ అన్నమాట. అయితే ఈ అమ్మాయి ఏం చేసింది? ఇవన్నీ గమనిస్తూ జాగ్రత్తగా రోడ్ని దాటుతూ వచ్చింది. రోడ్డు దాటుతూ వస్తే వాళ్ళ అమ్మ చెప్తుందన్నమాట, రెడ్ లైట్ వేసినప్పుడు ఆగిపోవాలి, గ్రీన్ లైట్ వచ్చినప్పుడు ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. ఇలా సిగ్నల్స్ ని పాటిస్తే గనక అప్పుడు యాక్సిడెంట్స్ జరగవు. మనము సురక్షితంగా ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళవచ్చు అని చెప్పి వాళ్ళ అమ్మ చెప్తుంటే ఇవన్నీ గమనిస్తూనే అమ్మాయి రోడ్డుని క్రాస్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి సిగ్నల్స్ కూడా చూస్తుంది. ఏమేం చూస్తుంది? రెడ్ లో నుంచి పసుపు కలర్ అంటే ఎల్లో కలర్ లోకి రావడం, ఎల్లో కలర్ లో నుంచి గ్రీన్ లో ఇరువైపులా చూసి రోడ్డు దాటాలని పిల్లలకు ఈ అంగన్వాడీ కార్యకర్త చాలా చక్కగా వివరిస్తున్నారు కదా. అయితే రండి, ఈరోజు మనం కూడా ఈ యాక్టివిటీని చేద్దాం.